తాబేలు మామ, మా వాళ్ళంతా అవతల ఒడ్డున ఉండిపోయారు. నదిని ఒక్కదాన్ని దాటలేను, వరద వచ్చేస్తుంది కదా. నన్ను నీతో పాటు తీసుకెళ్లి అక్కడ వదిలి పెడతావా? కాసేపు ఆలోచించిన తాబేలు వీపు మీద ఎక్కించుకొని బయలుదేరింది. దెబ్బ ఇంత గట్టిగా ఉంటుంది, దీన్ని కుడితే తాబేలుకు నొప్పి వస్తుందో లేదో పరీక్షిద్దాం. అలా కుడుతూనే ఉంది. అమ్మా, నువ్వు చేస్తుంది సరైన పని కాదు. అడిగావు కదా అని సాయం చేస్తున్నాను, అదేమి పట్టనట్టు కుడుతున్నావేంటి? ఎంత శక్తి ఉందో చూస్తున్నాను. అయినా ఎవరినైనా కుట్టడం నా సహజ లక్షణం కదా, కుట్టకుండా నేను ఉండలేను. నీ అలవాటు ప్రకారం నువ్వు కుడుతూ ఉంటే నా పని కూడా నేను చేసుకుంటాను. నేను బాగా అలసిపోయాను. అలసిపోయినప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీళ్ళలో మునిగి ఈదడం నాకు అలవాటు అంటూ ఒక్కసారిగా నీళ్ల లోపలికి వెళ్ళిపోయింది ఆ తాబేలుకి. అలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎవరికి సహాయం చేయాలో ముందుగా ఆలోచించాలి. చెడు స్వభావం ఉన్నవారి పరిస్థితులు మారినా వాళ్ళెప్పటికీ